బ్రేకింగ్ న్యూస్ మంగ్లీపై నమోదైన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు పొందుపరిచారు పోలీసులు. రాత్రి దాదాపు 1 గంట సమయంలో రిసార్ట్పై ఫిర్యాదు వచ్చిందని, రిసార్ట్లో పెద్ద సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారంటూ స్థానికులు కమాండ్ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో త్రిపుర రిసార్ట్కి మహిళా ఎస్ఐ వెళ్లారని, ఆ సమయంలో డీజే పెట్టి 10 మంది మహిళలు 12 మంది పురుషులు హంగామా చేస్తున్నారని తెలిపారు. వారంతా కూడా మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతుందని మేనేజర్ చెప్పాడని పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. అంతేకాదు ఈ ఈవెంట్కు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదన్న మేనేజర్ చెప్పాడని తెలుస్తోంది. ఇటు పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు గుర్తించామని, లిక్కర్ పర్మిషన్, డీజే పర్మిషన్ కూడా తీసుకోనట్టు గుర్తించామన్నారు పోలీసులు. పార్టీ చేసుకుంటున్న మంగ్లీని విచారించని డీజేను ఈవెంట్ మేనేజర్ మేఘరాజు నిర్వహిస్తుండగా తెలిపారు. ఇక పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించామని, ఒకరు గంజాయి తీసుకున్నట్టు గుర్తించామన్నారు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి సేవించినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. అతడిని విచారించి పంపించామన్నారు. ఇక ఎలాంటి అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించిన మంగ్లీ, శివరామకృష్ణతో పాటు త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్, దామోదర్ పైన కూడా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు మంగ్లీ బర్త్డే వేడుకలకు సంబంధించి ఇటు పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అసలు ఎటువంటి సెక్షన్స్ కింద కేసులు ఫైల్ అయ్యాయి, ఎవరెవరి మీద నమోదయ్యాయి, ఇటు ఎఫ్ఐఆర్లో ప్రధానంగా ఏ అంశాలను పొందుపరిచారు? ఎస్ ప్రసన్న, అయితే చేవెళ్ల మండలంలోని ఏర్లపల్లిలో ఉన్నటువంటి త్రిపుర రెస్టారెంట్లో నిన్న ప్రముఖ ఫోక్ సింగర్ అయినటువంటి మంగ్లీ అలియాస్ సత్యవతి తన బర్త్డే వేడుకలకి ఒక విందును కూడా ఏర్పాటు చేసింది ఈ రిసార్ట్లో. మనం చూసుకున్నట్లయితే సుమారుగా 40 నుంచి 50 మంది వరకు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒక్కసారి ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి విషయాలు చూస్తే, పోలీసులు ప్రస్తావించినటువంటి విషయాలు చూస్తే కొన్ని సంచలనాలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో రిసార్ట్ పైన ఫిర్యాదు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రిసార్ట్లో పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ హంగామా చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఎక్కువగా డీజే సౌండ్స్ పెట్టి కూడా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారంటూ కూడా అటు రిసార్ట్ కంప్లైంట్ వచ్చిన. అయితే స్థానిక పోలీసుల ఫిర్యాదుతోని త్రిపుర రెస్టారెంట్ ఈ రిసార్ట్కి వచ్చినటువంటి ఒక మహిళా ఎస్ఐ మొత్తం కూడా సుమారుగా 10 మంది పోలీసులు, 12 మంది పురుషులను కలిసి కూడా మొత్తం ఇదంతా డీజే పెట్టి హంగామా చేస్తున్నట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అందరూ కూడా మధ్య మత్తులో ఉండి డాన్సులు వేస్తున్నట్లు కూడా గుర్తించినట్లు పోలీసులు అయితే చెప్పారు. అలాగే మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతున్నట్లు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ తెలిపినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీకి సంబంధించినటువంటి మద్యం బాటిళ్లను కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే బర్త్డే పార్టీ చేసుకున్నటువంటి ఆ మంగ్లీని కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది పోలీసులు. బర్త్డే పార్టీకి అనుమతి ఉందా లేదా అనేటువంటి దానిపైన కూడా విచారణ అయితే చేశారు. ఇక లిక్కర్ అనుమతి తీసుకున్నారా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు విచారించినప్పటికీ అటు ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ఈవెంట్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అటు డీజేకు కూడా లేకుండా పెద్ద శబ్దాలు చేస్తూ కూడా పూర్తిగా శబ్ద కాలుష్యం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ డీజేను ఈవెంట్ మేనేజర్ ఎవరైతే డీజేని ఆపరేట్ చేస్తారో ఆయన మేఘరాజు చేస్తున్నట్టుగా కూడా గుర్తించినట్టుగా తెలుపుతా ఉన్నారు. అయితే పార్టీలో పాల్గొన్నటువంటి పలు పురుషులు అలాగే మహిళలు అందరికీ కూడా మొత్తం ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడే. అయితే ఆ డ్రగ్ క్విట్ ద్వారా కూడా అందరినీ పరీక్షిస్తే ఒకరికి గంజాయి తీసుకున్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ మంగ్లీ అనుచరుగా ఉన్నటువంటి దామోదర్ రెడ్డి గంజాయి సేవించినట్లుగా కూడా అటు పోలీసు అధికారులు అయితే గుర్తించారు. ఇటు
దామోదర్ రెడ్డిని కూడా అరెస్టు చేసి విచారించి వెంటనే పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పార్టీలో పెద్ద ఎత్తున చూసుకున్నట్లయితే మద్యం బాటిల్ని కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా విదేశీ మద్యం కూడా ఉన్నట్టుగా అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ఈ పార్టీ నిర్వహించినట్టుగా కూడా అటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు అటు మంగ్లీని కూడా డ్రగ్ టెస్ట్ చేయాలి అన్నట్టుగా చెప్పినప్పుడు తను నిరాకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మంగ్లీ డ్రగ్ టెస్ట్ చేయించుకునేందుకు ఆ పోలీసులకు అటు మంగ్లీకి కొంత వాగ్వాదం జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పోలీసులపైన కొంత దురుసు ప్రవర్తన కూడా ప్రవర్తించినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. దీనికి సంబంధించి అటు మంగ్లీని కూడా విచారించి పంపినట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులు అయితే వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకోగానే మంగ్లీ ఈ సంఘటన జరిగినటువంటి స్థలం నుంచి వెంటనే తను వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అనంతరం మళ్ళీ పోలీసులు పిలిపించి విచారించి అసలు ఎక్కడి నుంచి మీకు విదేశీ మద్యం బాటిల్లు వచ్చాయి, అలాగే ఎక్కడి నుంచి మీకు ఆ గంజాయి సప్లై అయ్యింది అనేటువంటి కోణంలో కూడా పోలీసు దాంట్లో కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వారిని కూడా. అయితే ఇతర ప్రముఖులు ఎవరైనా అంటే పేరు మోసినటువంటి సెలబ్రిటీస్ కానీ లేదా ఇతర సింగర్స్ కానీ ఎవరైనా దీంట్లో ఈ పార్టీలో పాల్గొన్నారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, అయితే విజయ్ ఇప్పటి వరకు కూడా ఇటు పార్టీలో పాల్గొన్న అందరికీ కూడా ఇటు అక్కడ ఉన్న పోలీస్ అధికారులైతే డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. కేవలం ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఆ వ్యక్తి నుంచి ఎటువంటి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అంటే కేవలం ఆ పార్టీలోనే తీసుకున్నాడా లేదంటే బయటనే సేవించి అక్కడికి వచ్చారా? అసలు పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా వివరాలు వెల్లడించారా? ఎస్ ప్రసన్న, అయితే దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి మంగ్లీకి అత్యంత సన్నిహితుడుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే అతను బయట ఎక్కడైనా ఈ మత్తు పదార్థాన్ని తీసుకొని ఈ పార్టీలో జాయిన్ అయ్యాడా, లేకపోతే ఈ పార్టీలోనే గంజాయి సప్లై అయిందా, లేకపోతే ఈ పార్టీలోనే తను ఆ గంజాయిని సేవించాడా, ఆ మత్తు పదార్థాన్ని సేవించాడా అన్నటువంటి కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే దర్యాప్తును వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఇక్కడే డ్రగ్స్ దొరికినట్టుగా కూడా అంటే ఇక్కడే తను లభ్యమైనట్టుగా కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇదే పార్టీలో తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా అటు దామోదరు అలాగే ఇతర సహచరులు తన సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అసలు వాళ్లకు ఎక్కడి నుంచి ఈ మాదక ద్రవ్యాలు అంటే ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నటువంటి కోణంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విజయ్ ఇప్పటి వరకు కూడా ఈ పార్టీలో కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు మనకి కేవలం కొంతమంది పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఇటు దివి ఇలాగే సో దివితో పాటు ఇంకెంతమంది ఉన్నారు, వారికి కూడా ఏమైనా టెస్టులు నిర్వహించే అవకాశం ఉంటుందనుకోవచ్చా ఇటు విచారణ చేసిన తర్వాత? ఖచ్చితంగా ప్రసన్న, ఎందుకంటే ప్రముఖ అంటే పేరు మోసినటువంటి సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ అటు బిగ్ బాస్ ఫేమ్లో ఉన్నప్పటికీ మిగతా అంటే సింగింగ్కి సంబంధించినటువంటి కొంత సింగర్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరెవరు దీంట్లో ఉన్నారనేటువంటి దానిపైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అంటే ఇక్కడికి పోలీసులు రాకముందే ఎవరైనా ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయారా, అంటే పోలీసులు వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలుసుకొని ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయారా అనేటువంటి కోణంలో కూడా ఆ పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా పోలీసులు తీసుకొని విచారణ అయితే వేగవంతం చేశారు. అయితే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ఆ సీసీ కెమెరాలు చూడొచ్చు. ఆ పోల్కి ఏదైతే మనకు ఆ సీసీ కెమెరాలు కనిపిస్తూ ఉన్నాయో ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ అంతా కూడా పోలీసులు అయితే సేకరిస్తూ ఉన్నారు. అంటే ఏ టైంకి అసలు ఈ పార్టీ అనేది స్టార్ట్ అయింది, ఎప్పుడు పోలీసులు వచ్చారు, ఆ పోలీసులు రాకముందు ఎవరు ఇక్కడి నుంచి నిష్క్రమించారు, అంటే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారన్నటువంటి దానిపైన కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే మనం ముందుగా చూసుకున్నట్లయితే ముందుగా అనుకున్నట్లుగానే ఎవరైనా పోలీసులు వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇతర ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వెళ్ళారన్నటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆ వెహికల్స్ అంటే ఎన్ని వెహికల్స్ ఈ పార్టీకి వచ్చాయి, వీలర్స్ టూ వీలర్స్ కలిపి వెహికల్స్ వచ్చాయి, ఆ వెహికల్స్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద జరిగింది అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా విచారణ చేస్తూ ఉన్నారు. ఆ వెహికల్స్ డీటెయిల్స్ అన్ని తీసుకొని కూడా ఎవరెవరు ఈ పార్టీకి హాజరయ్యారనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు లభ్యమైన తర్వాత పూర్తి డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొన్ని వాహనాలు ఇక్కడి నుంచి ఈ పార్టీలో పాల్గొన్నటువంటి కొన్ని వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అటు ఇక్కడ విదేశీ మద్యం బాటిల్ సరఫరా చేసినటువంటి ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సీజ్ చేసినట్టుగా ఇక్కడ కొంత సమాచారం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రసన్న, రైట్ విజయ్, థ్యాంక్ యూ.